మహానుభావులు అందరికీ అభివందనములు. కళలను గుర్తిద్దాం, కళాకారులను గౌరవిద్దాం. మట్టిలో మాణిక్యాల పరిచయ వేదిక, పల్లె పాటల పరిమళ వీచిక అంటూ మరుగున పడిన మట్టిలో మాణిక్యాల వంటి తెలుగు కళాకారులు ఎక్కడున్నా కళాన్వేషణ చేస్తూ వారి కళా విశేషాలను, వైభవాలను ప్రపంచానికి పరిచయం చేస్తున్నది మన తేనె తెలుగు ఛానల్. మనలోని అపారమైన సాంప్రదాయ కళా నైపుణ్యాలను ప్రోత్సహిస్తూ వాటిని భావితరాల కోసం భద్రపరచాలనే సదుద్దేశంతో మీ ముందుకు వస్తున్న మన తేనె తెలుగు ఛానల్ను మీరంతా సహృదయంతో సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి ఆదరించాలని మనస్ఫూర్తిగా కోరుచున్నాము. ఇట్లు మీ అందరి అభిమాన ఛానల్ తేనె తెలుగు ఛానల్. తేనె తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులకు స్వాగతం. మరి ఈరోజు మన ముందున్నారు ఒక మంచి కళాకారులు. ఈ విశాఖ, గాజువాక పరిసర ప్రాంతాల్లో తను నేర్చుకున్నటువంటి పాత్రలో అద్భుతంగా రాణిస్తున్నటువంటి కళాకారులు. మరి వారి గురించి, వారి కళా అనుభవం గురించి మన ప్రేక్షకులకు తెలియజేయాలనేటువంటి ఉద్దేశంతో మేము ముందుకు వస్తున్నాం. మరి మీరందరూ కూడా మన తేనె తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఆదరిస్తారని ఆశిస్తూ ఈ కార్యక్రమాన్ని మొదలు పెడతాం. సార్ నమస్తే. నమస్తే. మరి మీ గురించి, మీ స్వీయ పరిచయాన్ని, మీ వివరాలు తెలియజేస్తూ పరిచయాన్ని తెలియజేసుకోండి మన ప్రేక్షకులకి. తేనె తెలుగు సబ్స్క్రైబ్ చేసుకునేటువంటి అంతమంది కళా హృదయాలకు, కళాకారులకు, కళా ప్రేక్షకుల వారికి కూడా మా యొక్క నమస్కారాన్ని తెలియజేసుకుంటూ, నా పేరు శ్రీపాద వెంకటరామనాగ నరసింహకుమార శర్మ. మా నాన్నగారు శ్రీపాద భాస్కర్రావు, అమ్మగారు శ్రీపాద పాపయ్యమ్మ. ఆమె ప్రస్తుతం నా వద్ద ఉన్నారు. మేము ముగ్గురు అన్నదమ్ములము. నాకన్నా పెద్దవాడు కృష్ణ శర్మ పురోహిత వృత్తి చేపడుతూ కూడా ఆయన కళాకారుడుగా చాలా ప్రోత్సాహాలు చేస్తూ ఉండేవాడు. నక్కపల్లి స్వగ్రామంలో ఉంటూ గత 3 సంవత్సరాల క్రితం ఈ కరోనా వ్యాధిని పడి ఆయన స్వర్గస్థయ్యారు. ఇక 2 నేను, 3వ వాడు నా తమ్ముడు శ్రీపాద ప్రసాద్. ప్రస్తుతం అనకాపల్లి రెవెన్యూ ఇన్స్పెక్టర్గా వర్క్ చేస్తున్నాడు కలెక్టర్ ఆఫీసులో. అప్పతెరులు లేరు. నేను మొట్టమొదట పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అకౌంట్స్ ఆఫీసర్గా ఉద్యోగం చేశాను. చాలా సంతోషం సార్. మరి మీ వివరాలు తెలియజేస్తూ ఒక పురోహితుడిగా ఉండి ఈ కళారంగానికి ఎలా సేవ చేశారన్నది మేము తెలుసుకోవాలని ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రార్థనతో మొదలు పెడితే బాగుంటుంది సార్. నమ శివాయ. నమ శివాయ. నమ శివాయ. శుక్లాంబరధరం విష్ణు శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం జాయే సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనలబోర్గం గజానన మహర్నిశం అనేకనాదం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. చాలా సంతోషం సార్. మరి ఈ బృహత్తర కార్యాన్ని ఒక మంచి ప్రార్థనా గీతంతో మొదలుపెట్టినందుకు, మరి మీరు ఈ కళారంగంలోకి రావడానికి కారకులు ఎవరు?
మీ గురువులు ఎవరు, ఆ వివరాలు తెలియజేస్తే బాగుంటుంది సార్. ఈ కళారంగానికి రావడానికి కారణం చెప్పాలంటే మా నాన్నగారే. ఉమ్, శ్రీపాద భాస్కర్ ఆయన పేరు. ఉమ్, ఆయన తూర్పుగోదావరి జిల్లా శంకవరం మండలం రాజవరం కరణంగా ఉండేవారు. ఉమ్, పురోహితం చేస్తూ వ్యవసాయం చేస్తూ ఉండేవారు. మేము చిన్నపిల్లలవి. ఆయన అప్పుడు నాటకాలు వేస్తూ ఉండేవారు. రాముడు, ఆంజనేయుడు, అర్జునుడు, నక్షత్రకుడు, తర్వాత బిలోమంగళుడు, ఇలాంటి పాత్రలు ఆయన చాలా ధారాళంగా పాడుతూ ఉండేవారు. ఉమ్, ఉమ్, అక్కడ ఆ రోజుల్లో ఈ ఉప్పలపాటి సైదులు గారు, ఉమ్, కొచ్చెర్లపాటి సత్యనారాయణమూర్తి గారు, తర్వాత శ్రీరామూర్తి గారు ఎవరో ఉండేవారు ఒక ఆయన, ఆయన తర్వాత కుడిపూడి ప్రభాకర్ రావు గారు, ఉమ్, ఉమ్, ఇలాంటి ఆర్టిస్టులు అందరినీ కూడా వాళ్ళు తీసుకొచ్చి నాటకం వేయిస్తూ ఉండేవారు. ఉమ్, ఉమ్, ఆ రోజుల్లో మేము 7 సంవత్సరాలు నాకు ఉమ్, తీర్థాలు పరసలు అవుతూ ఉండేవి. ఉమ్, అవుతూ ఉంటే ఇలా మన ఈ తులసి జలంధర నాటకం ఒకటి ఉమ్, ఉమ్, ఆచంట ఆ, వెంకటరత్న నాయుడు గారు, మద్దాల రామారావు గారు వారు తీసేటువంటి డ్రామాని ఆ, వీరు ఆ రోజుల్లో 3,500 రూపాయలకి ఉమ్, కాంట్రాక్ట్ బుక్ చేసి టికెట్ డ్రామా ఆడించేవారు. ఓ, ఉమ్, ఆడిస్తూ వీళ్ళు గ్రామ తీర్థాల్లో నాటకాలు వేస్తుంటారు. మా ఫాదరు ఎక్కువ అర్జునుడు, రాముడు, ఆంజనేయుడు, యయాతి, ఉమ్, గైడు ఉమ్, చాలా పెట్టింటండి. ఉమ్, మిగతా వాళ్ళంతా ఎక్కడెక్కడో తీసుకొచ్చారో, గురువులు ఎక్కడి నుంచి వచ్చారో మాకు తెలియదు మరి, ఎందుకంటే మేము చిన్నపిల్లలం కదా. అవునులేండి. వారు ప్రాక్టీస్ పెడుతూ రిహార్స్ చేస్తూ రాత్రి వారు రామాలయంలో ప్రాక్టీస్ చేస్తూ ఉండేవారు. ఉమ్, మేము రాత్రి నిద్ర వచ్చేంత వరకు కాసేపు ఉండి చదువుకున్న తర్వాత విని పద్యాలు వచ్చేవాళ్ళం. ఉమ్, తర్వాత దాని గురించి మాకు లేదు. ఉమ్, ఒకసారి నాన్నగారు నాటకం వేస్తూ ఉంటే ఉమ్, ఆంజనేయుడి పాత్ర వేశారు. ఆవేళ ఉమ్, ఎవరు కూడా ఆయన్ని కరణం గారిని పోచలేకపోయారు. ఉమ్, నిజంగా ఆంజనేయుడే దిగి వచ్చాడా అనేటువంటి నాటకం ఆవేళ ఆ సంవత్సరం ఆయన ఆ భావన ఆ కలిగి భావన కలిగించి ప్రేక్షకుల్ని గురువు తొలగించి ఆ రోజుల్లో మొత్తం రూపాయకారు నోట్లు, 2 రూపాయలు ఎన్ని నోట్లు ఆ రోజుల్లో పెట్టారో ఆయనకి తెలియదు. ఆ రకంగా మీ నాన్నగారు నటించినటువంటి ఆ నాటకాన్ని చూసి, అక్కడ ఇచ్చినటువంటి ప్రశంసలను, ప్రజెంటేషన్స్ చూసి ఈ కళారంగంలోకి రావాలనేటువంటి మక్కువ కలిగిందంటారా? అవునండి, ఖచ్చితంగా. ఓకే, 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 చాలా సంతోషం. తర్వాత మీరు వివిధ గురువుల దగ్గరికి వెళ్ళి నేర్చుకోవడం జరిగింది. అవునండి. ఆ గురువుల పేర్లు చెప్తారా? మొట్టమొదట కోడూరు సత్యనారాయణ పట్నాయక్ గారిని మధురవాడలో ఉండేవారు ఆయన. తర్వాత అప్పుడు మా కొలిగి ఒక ఆయన దాసరి మల్లికార్జునరావు గారిని, ఆయన డ్రామా ఆర్టిస్టు. ఆయన ఈ గాజువాక ఈ బ్రహ్మగిరి కొండ మీద తీసుకొచ్చి మన సూర్య పంత్ గారిని పరిచయం చేయడం జరిగింది. తర్వాత అప్పుడు సూర్య గారి దగ్గర ఫస్ట్ హాఫ్ హరిశ్చంద్ర పూర్తిగా, కర్ణుడు పాత్ర పూర్తిగా, మిగతా పాత్రలన్నీ కూడా ఆయన దగ్గర నేను నేర్చుకుని గాజువాక టీంలో ఒక కర్ణుడు వేయాలంటే శ్రీపాద వేయాలనేటువంటి ఒక పేరు పేరు ఈ 3 జిల్లాలో ఎక్కడ నాటకం ఉన్నా ఇంచుమించుగా కర్ణుడు పాత్ర ఉంటే నాకు పిలవడనేటువంటి ఇప్పటికీ ఒకటి చాలా జరుగుతుంది. మరి నాన్నగారు అయితే ఆంజనేయుని పాత్రల్లో పేరు తెచ్చుకున్నారు. ఆంజనేయుడు, అర్జునుడు, యయాతి, రాముడు, అన్ని త్రోవటు. ఇది మళ్ళీ ఒక బిట్టుతో కాదు, ఒక సీన్ కాదు, అన్ని సీన్లు ఆయన అనుకూలంగా చెప్పి. మీరు మొట్టమొదట వేసినటువంటి వేషం ఏంటంటారు? వారణాసి లో హరిశ్చంద్ర పాత్ర వేశాను. ఓకే, మరి ఆ హరిశ్చంద్ర పాత్ర నుంచి ఒక పద్యాన్ని. వంశమునే బలే కదా మునీంద్ర, సకల ధర్మ స్వరూపులు మీకు ఇటు ద్రోపది పాడి ఆ మహాత్మా అరయ్యో వంశము నిల్పలే కదా వివాహము అట్టి వైవాహిక స్ఫురణము ఇప్పటి కల్పనా జరిగే
చేశాను మహాత్మా తమరి కృప వల్ల వయ పరిపాకంబు తప్పుచున్నదని ఈ ప్రాయంబులను వర్ణ శంకర పంపిల్లి చుట్టెనము నా కంఠంబులను కౌశిక చాలా సంతోషం సార్. మరి మీకు కొంచెం ఇంతకుముందే చెప్పారు ఏదో కొంచెం థ్రోట్ ఇన్ఫెక్షన్ లాగా ఉంది, దానివల్ల వాయిస్ సహకరించలేదు. పర్లేదు. మరి ఈ వేషాన్ని చూసి మీ ప్రదర్శన చూసి మీ నాన్నగారు ఎలా స్పందించారు? నాన్నగారు లేరండి అప్పుడు. లేరా? నాన్నగారు గతించిపోయాక. అవునులేండి. అవును. అప్పుడు ఈ వేషాలు 2000లో చనిపోయారు నాన్నగారు. ప్రేక్షకుల నుంచి ఎలాంటి స్పందన వచ్చింది? బ్రహ్మాండంగా. అవునా? వేంస మాత్రంలో అయితే ఫస్ట్ వారణాసి పాత్ర వేసినప్పుడు ఇవాళ ఖచ్చితంగా వీళ్ళకి బహుమతి దొరుకుతుందనే మాట వచ్చిన తర్వాత ఏదో సెకండ్ ఏదో ఇచ్చారు కూడా వేరే విషయం, కానీ నాకైతే ఆ వేళ చాలా రెస్పాన్స్. అమ్మగారి సహకారం ఎలా ఉంది? అమ్మగారి సహకారం ఎప్పుడూ ఉంటుంది. ఏమంటారు మిమ్మల్ని? ఏ విధంగా ప్రోత్సహిస్తారు? ఓకే. మీ నాన్న పేరు నిలబెడుతున్నావు అంటారా? అలా అంతవరకు ఆవిడ తెలియదు, కానీ ఆవిడైతే ప్రోత్సహిస్తారు. ఓకే, చాలా సంతోషం సార్. మరి ఈ కళారంగంలో మీరు వేసినటువంటి ఇతరత్ర పాత్రలు ఏంటి? పడక సీనులో అర్జునుడు వేస్తున్నాడు, గయోపాక్యంలో అర్జునుడు వేస్తున్నాడు యుద్ధశీలు, వారణాసి హరిశ్చంద్రలో పూర్తిగా 4 సీన్లు 4 పాత్రలు వేయగలరు. తర్వాత ఒకసారి రామాంజ యుద్ధంలో భారతుడు పాత్ర వేశాడండి, లక్ష్మణుడు వేశాను, భారతుడు వేశాడు. అలాగే గయోపాఖ్యానంలో బలరాముడు, అక్రూరుడు ఇలాంటి పాత్రలు కూడా వేశాడు. చింతామణిలో ఒకసారి బెల్లోముగల పాత్ర ధరించాల్సి వచ్చింది, అవతలైన రాకపోవడం వల్ల ఆ వేళ 4 పద్యాలు ఫస్ట్ కోర్టే వేసేసి దిగిపోయింది. తర్వాత నాటకం వాళ్ళు కంటిన్యూ చేశారు అనుకోండి. అక్కడ మన న్యూ కాలనీ విశాఖపట్నం గణపతి ఉత్సవాలు అవుతాయి, అక్కడ నాటకం మాకు ఇస్తూ ఉండేవారు. అక్కడ బెల్లోముగల పాత్ర ప్రదర్శన జరిగింది. మరి ఇంతవరకు హరిశ్చంద్ర పాత్ర నుంచి మాకు వినిపించారు, వేరే పాత్ర నుంచి ఏదైనా ఒక పద్యాన్ని. దేవా, మీరు చేసింది హితోపదేశమే కానీ అల్ప జ్ఞాన సమేత మనస్కున్నకు నాకు ఆ ధైర్యం విడుచుట అధర్మకు తోచున్నది. మిగలను మిత్రుడై కాని పని చేయమన చేయగల నరుడు మనసి పాలించి పిలిచిన అమ్మయ్యా విషపు పెట్టిన కొడుచున్న ప్రియసతుడు మరి ఈ కళారంగం మీకు ఏమిచ్చిందంటారు? ఎన్ని ప్రదర్శనలు చేసినారు? ఇప్పటికి దగ్గర ఒక 750 ఇంకా ఎక్కువే అవుతాయి. ఎందుకంటే కర్ణుడు పాత్రధారేతోనే దగ్గరగా 100 నాటకాలు ఆడించుంటాం.
సూర్య గారి ఆధ్వర్యంలోనే ఒక 50-60 ఆడించారు ఆయనే. బయట నాటకాలు ఎవరు పిలిచినా వెళ్ళి ఇంకా ఎక్కువ ఉంటాయి. వారణాసి నుంచి ఫస్ట్ హాఫ్ హరిశ్చంద్ర, తర్వాత పడకసీ అర్జునుడు దగ్గర 1000 నాటకాలు దగ్గర ఆడే ఉంటాను. నా లెక్క ప్రకారం ఆడే ఉంటాను. అంటే నేను కుల వృత్తి రీత్యా పురోహితుడిని, ఆలయ అర్చకుడిని. దానివల్ల ఏంటంటే నాకు ఈ పండగల్లోనే అక్కడ ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు ఉంటాయి. ఈ పండగల్లోనే ఇక్కడ నాటకాలు ఉంటూ ఉంటాయి. అప్పుడే పెళ్లిళ్ళు, గృహప్రవేశాలు, ఈ కార్యక్రమాలు ముహూర్తాలు పడిపోతూ ఉన్నాం. ఆ రాత్రే కార్యక్రమాలు వస్తున్నాం. అలా ఎన్నో కార్యక్రమాలు. ప్రతి శివరాత్రికి వెళ్ళాను, ప్రతి ఉగాదికి వెళ్ళాను. దేనికి ఎక్కువ ప్రాధాన్యతనిస్తారు? నాటకానికా పౌరోహిత్యానికా? వృత్తికే ఇవ్వాలండి. ఎందుకంటే మేము దానివల్ల బతుకుతున్నాం కదా. ఈ కళ వృత్తి వల్ల బతకలేదు అన్న కానీ ప్రవృత్తిగానే ఒక దాన్ని ఆరాధించాలి, దాంట్లో మనం ఉండాలి, సమాజంలో మిగతా వాళ్ళతో కూడా మనం అంతమందితో కూడా అని దాన్ని మనం ఇక్కడే నేను ప్రాక్టీస్ పెట్టుకుని ఇక్కడే ఎంతమంది ఆల్మోస్ట్ రప్పించి ఇక్కడ కార్యక్రమాలు ఎక్కడే నాటుకున్నా కూడా అన్ని వాళ్ళకి ఎన్నిసార్లు మేము ఒకసారి శ్రీ రాఘవ ప్రస్థానం మీరు నాటకం వినే ఉంటారు. గుములు ప్రేమ్ కుమార్ రచించారండి. చలసాని కృష్ణప్రసాద్ గారు దాన్నేమో డైరెక్ట్ చేశారు. చేసినప్పుడు కాఫీలు, భోజనాలు, టిఫిన్లు, బిస్కెట్స్, మంచినీళ్లు అన్ని మోసి పెట్లు మోసుకుని ఆ నాటకం ఎలాగైనా తీయాలని చెప్పేసి ఆయన తీయించారు. తీయించినట్టుగానే మహర్షి ఆడిటోరియంలో తిరుపతిలో ప్రదర్శించాం. దానికి గరుడ అవార్డు మొత్తం టీంకి వచ్చింది, సంగీతానికి వచ్చింది. తర్వాత ఒక్క యాక్టర్కి మళ్ళా ప్రత్యేకంగా ఇండివిజువల్ బహుమతులు వచ్చాయండి. చాలా బ్రహ్మాండంగా అయింది. ఎవరు సంగీత సహకారం మీకు అప్పుడు? అప్పుడు సంగీత సహకారం ఇళ్ళప్పారావు గారు ఒక ఆయనను, విజయనగరం మురళి గారు, దీనబాహి మురళీధరరావు గారు ఆయన. తర్వాత అలా ఉండగానే అక్కడ ప్రదర్శిస్తుండగానే తెనాల్లో అప్పాజోసుల ట్రస్ట్ అని ఒకటి ఉంది. మన వాళ్ళు ఖచ్చితంగా వచ్చి మీరు మాకు గ్రామంలో ప్రదర్శించాలని తీసుకెళ్లి అక్కడ కూడా నాటకం జరిగింది. తర్వాత ఆ నాటకం అలాగది వాడుతున్నారు అనుకోండి, తక్కువ అయింది. ఇప్పుడు దాన్ని మళ్ళా ఏదో మార్చారు. మళ్ళా సీత పాత్ర, తర్వాత ఇంకేవో పాత్రలు అన్ని పెట్టి మళ్ళా వెంకటేశ్వరరావు గారు వైజాగ్ ఆయన తీశారు. అందులో కూడా నేను ఉన్నా అనుకోండి. అవునా? ఈ పరిస్థితి. చాలా సంతోషం సార్. అంటే కడుపు నింపేది పౌరోహిత్యము. అవునండి. మనసు నింపేది ఖచ్చితంగా స్థలం అంటారు. మనసు నింపడమే కాదు, ఒక రోజైనా ఖచ్చితంగా గొంతు రాపోయినా కూడా ఏదో నాలో నేనైనా ఓ పద్యం చదువుకుంటే గానీ వేళ బండి మీద వెళ్తూ ఉన్నా సరే ఓ పద్యం చదువుకుంటాను, ప్రశాంతంగా. అది అలవాటు అయిపోయింది, దానికి అలవాటు పడిపోయాం. సరే, మన ప్రేక్షకుల కోసం మరొక పద్యాన్ని. ఓ కుంభ సంభవ ముదిమితే మన గాంగేయంతో పాటు నీతులు మతిపోయినా ఏది ఊడొంగుట్టల సంగి ప్రోజునిమునే ఒకడెవ్వడో వచ్చి ద్రోహనాశాంతిలో భీష్ములో కోడి కల్లుడు రోహనంద పైన కండు లేకుండా ప్రాణములైన వీడుటకు వీడుతాడు సిద్ధంబుగా. బాగా చదివారు. మరి ఈ కళారంగంలో అప్పటికి ఇప్పటికీ ఉన్నటువంటి పరిస్థితుల గురించి ఒక్క నిమిషంలో చెప్పగలరా? చెప్పగలరు. ఏ రకమైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మన కళారంగానికి మళ్ళీ పూర్వవైభవం వచ్చే అవకాశాలు ఉన్నాయి అది చెప్పండి. జాగ్రత్తలు అని నేను చెప్పలేదు కానీ ప్రేక్షకులు చూసేటువంటి కొరత నాటకాలకి ఏర్పడింది. ఇది మాత్రం అంటే ప్రేక్షకులు చూడలేదు, ఆదరించలేదు అంటారు.
ఆదరిస్తున్నారు, మిగతా కార్యక్రమాలకు ఆదరిస్తున్నారు. మన కళారంగాన్ని ఓ 25 మందో 50 మందో మాక్సిమం అయితే ఒక 100 మంది కూడా ఉంటుంది. ఎందుకంటారు అట్లా? ఇప్పుడున్నటువంటి ఈ స్పీడ్ యుగంలో ఈ కుర్రవాళ్ళకి ఈ పాత్రల తాలూకు విశేషం గాని, ఔచిత్యం గాని, సన్నివేశాలు గాని వాళ్ళకి ఇప్పుడు అవసరం లేదు, రుచించటం లేదు. అవసరం ఉందా లేదా అంటే అక్కడే ఉంటారు, వాడు చుట్టూ తిరుగుతూ ఉంటారు. ఏదో అవుతుందిరా, పాడుతున్నారా, మాకెందుకురా అనే తప్ప ఓ 10 నిమిషాలు ఒక పద్యం విన్నాం, వాళ్ళు ఏమిటవుతుందో ఆ చారిత్ర ఘటన గురించి ఒకసారి తెలుసుకుందాం, వాళ్ళు ఎక్కడెక్కడో వచ్చి ప్రదర్శిస్తున్నారు, డబ్బులు కాకపోయినా మామూలుగానే వస్తారనే మాట కూడా కొంతమంది అనుకోవటం లేదు. మిగతా పెద్దవాళ్ళు అంటే 55 ఆ దాటిన వయసు ఉన్న వాళ్ళకి ఏమైనా ఇందులో అవగాహన ఉంటే వాళ్ళు వచ్చి కాసేపు కూర్చుని ఆ కాసేపైనా దీన్ని చూడడానికి ప్రయత్నం చేస్తున్నారు. అలా అని వాళ్ళేమి కార్యక్రమాలు అడ్డు పెట్టండి కుర్రాళ్ళు, కానీ వాళ్ళు వచ్చి చూడరు, అంతే అక్కడే ఉంటారు. నాటకం ఆపేయండి ఇలాగేమీ లేవు, మళ్ళీ అవుతూనే ఉంటుంది. కానీ వాళ్ళు ప్రేక్షకులుగా వాళ్ళ పాత్ర వైపు తొంగి చూడకపోవడానికి కారణం ఏమంటారు? వాళ్ళకి రుచించటం లేదు. ఎందుకు రుచించలేదు? మరి ఇప్పుడు ఉన్నటువంటి కంప్యూటర్ గానికి స్పీడ్లు డీజీలు అన్ని వచ్చేసాయి కదండి, ఇవన్నీ వచ్చేసాక దానికే వాళ్ళు ఈ సినిమా బానికే వాళ్ళు అలవాటు పడిపోయారు. మరి మీలాంటి పురోహితులు ఏం చెప్పాలి తెలుసా? నాటకం అయిపోయిన వెంటనే, నాయన మేము ప్రదర్శించినటువంటి ఈ నాటకంలో ఈ భావం ఉంది, ఈ భావం ఇప్పుడు సపోజ్ చింతామణి నాటకం అనుకోండి, రే మా యువకులు చెడు తిరుగులు తిరగకూడదు అనేటువంటి విషయాలు మీరు చెప్తే వారు ఒకసారి కాకపోయినా ఒకసారి అయినా ఆలోచిస్తారు. అదే గయోపాఖ్యానం అనుకోండి, ఏమి భక్తి గొప్పదా శక్తి గొప్పదా లేదంటే ఇచ్చిన మాటకి ఎట్లా నిలబడాలా కట్టుబడి ఉండాలని చెప్తారు. సత్యహరిశ్చంద్ర అనుకోండి, ఇంకా భార్యాభర్తల సంబంధాన్ని తెలియజేస్తుంది, ఇచ్చిన మాట యొక్క సత్యవాక్ పరిపాలన ఎట్లా ఉండాలని తెలియజేస్తుంది. ఈ విషయాలు ఇందులో ఉన్నాయి నాయనా అని చెప్పి మీరు చెప్తే 10 మంది విన్నప్పుడు కనీసం ఒకరిద్దరన్నా మారుతారు కదా, అది చెప్తే బాగుంటుందని నా అభిప్రాయం. అవునండి, నాటకం అయిపోయిన తర్వాత అసలు ప్రేక్షకులే ఉండరు, ఈ నాటకం కాబట్టి మన వాళ్ళంతా ప్రదర్శించడం సరిపోతుంది. ఒక మోసవాని పద్ధతిలో పోవడం వల్లనే ఈ రకంగా జరుగుతోంది అనే నా అభిప్రాయం. అవునంటారా? అలా అయ్యుండొచ్చు కూడా, మరి కొంత కారణం అయ్యుండొచ్చు. కొన్ని మార్పులు చేసుకుని మరి దీన్ని టైమింగ్ ను కూడా తగ్గించుకొని, రాగాలాపనలు కూడా తగ్గించుకొని, ఓకే అంటే మీకు మటుగా మాట మా గురువు అన్నారు అనుకోండి, ఎక్కడ రాగం ఆలాపన వాళ్ళనే పాటిస్తారు, మిగతా వాళ్ళు కూడా ఆయన పాటించలేదు, అది ముందే చెప్పారు సార్ కండిషన్. అలా కూడా 2 గంటల్లో కూడా మన కురుక్షేత్రం నాటకం ఆడుకోవచ్చు రోజులు ఉన్నాయండి. అవును, ఓకే సార్. ఏది ఏమైనా మనము ఒకసారి సింహావలోకనం చేసుకోవాలనేటువంటిది నా అభిప్రాయం. మరి ఈ కార్యక్రమాన్ని ఒక ప్రశంసా పత్రం మీకు సమర్పించి ముగించాలనుకుంటున్నాం. మరి ఆ ప్రశంసా పత్రాన్ని మీరు స్వీకరిస్తే బాగుంటుంది సార్. తప్పకుండా. మరి ఇంతటి కార్యక్రమాన్ని నా వెన్నంటుండి నడిపిస్తున్నటువంటి పెద్దలు సామవేదం బాలసుబ్రహ్మణ్యం గారు, వారి చేత ఈ సర్టిఫికెట్ ఇవ్వాలని, ఈ సర్టిఫికెట్ని వారే తయారు చేయించారు. నువ్వు ఎంతమందిని కలుస్తావో కలువు, అంతమందికి సంబంధించినటువంటి సర్టిఫికెట్లు నేను ప్రింట్ చేయిస్తానని చెప్పి అనంతపురం కొరియర్లో పంపించారు రిస్క్ తీసుకొని. మరి వారి చేతుల మీదుగా మీకు అందివ్వడం అనేది మాకు చాలా ఆనందదాయకం సార్. మీరే చాలా సంతోషం అండి. థ్యాంక్ యూ సార్. మరి ఓ కళామ తల్లి ముద్దుబిడ్డ కలకాలం వర్ధిల్లాలని, ప్రేక్షక దేవుళ్ళు మిమ్మల్ని మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఇంతటితో ముగిస్తాం సార్.